నిజన వాక్య ధ్యానం కొరకు అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో తెలియచేసిన మాటను చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో అనుదినము శోధింపబడుట అనేది మనం ఎదుర్కొనేటటువంటి కార్యం. శోధన అనగా ఒకటి చెడ్డ ప్రేరేపణ, రెండవదిగా విశ్వాస సంబంధమైనటువంటి పరీక్ష. వీటి విషయమై ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, ఇది సాధారణంగా మనుషులకు కలుగు శోధన, అంతకు మించినటువంటిది కాదు అని. రెండవదిగా, ఈ పరిస్థితుల్లో మన ప్రభువారు నమ్మదగిన దేవుడని, తాను నమ్మదగిన దేవుడై ఉండి మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు అని. అంత మాత్రమే గాక, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి శోధన విషయంలో దేవుని సహాయము ఎంతో గొప్పదిగా ఉండుటను చదివినటువంటి ఈ వాక్యంలో మనం గమనించగలం. ఈ సంగతులను గురించి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన వాక్యమందు, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి కాలమందు ఆయన కూడా శోధింపబడ్డారని మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు రాయబడినటువంటి వాక్యాలు మనం చూడగలం. ఆ శోధన చేత ఆయన శ్రమ పట్టబడ్డారు. అయినప్పటికీ ఆయన ఆ శోధనలో జయము పొందినటువంటి దేవుడుగా ఉన్నారు గనుక నిశ్చయముగా శోధింపబడు వారికి ఆయన సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ఇటు గొప్ప సహాయాన్ని మన శోధన సమయంలో ప్రభువారు మనకు ఆయన అనుగ్రహించాలి అని అంటే, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనం ప్రార్థన చేయనప్పుడు వేటిని అడగవలెనో ఆయన తెలియజేస్తూ, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని మనం దేవుని వేడుకునే వారంగా ఉండాలి. శోధింపబడతాం అనేటటువంటి విషయాన్ని తెలిసినటువంటి మనం ముందుగానే అనుదినము వేకునే మనము శోధనలోనికి దుష్టు నుండి తప్పించము అని మనం నిశ్చయముగా ప్రభువును వేడుకోవాలి అని తెలియజేయటం చూడగలం. రెండవదిగా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అంటే శోధింపబడినప్పటికీ ఆ శోధన ద్వారా చేయవలసినటువంటి పాపం చేయకుండా, తొందరపడకుండా, చెడ్డ నిర్ణయాలు తీసుకోకుండా క్షేమమును మనం పొందటానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఎదుర్కొనేటటువంటి పలు శోధనల విషయమై కృంగిపోతున్నారా, ఆధారపడుతున్నారా? విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరూ అనుక్షణం శోధింపబడతాడు అనేటటువంటి విషయాన్ని మనం ఎరిగి, ఈ పరిస్థితుల్లోనికి అనగా ఆ శోధన వలన చేయవలసినటువంటి పాపం జోలికి మనం వెళ్లకుండా కాపాడబడటానికి అనుదినము శోధన తేక దుష్టుని మమ్మల్ని తప్పించమని ప్రార్థించాలి. రెండవదిగా, మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఎందరైతే ప్రార్థనా జీవితంలో బలహీనలుగా ఉంటారో వారు ఎదుర్కొనే శోధనలో వారు దేవుని సహాయాన్ని పొందలేని వారుగా ఉంటారు గనుక నిశ్చయముగా వారు పాపంలో పడిపోవటానికి అది కారణమై ఉంటుంది. అనేక మంది ఇలాంటి శ్రద్ధను తీసుకోక వారు చేయకూడని పాపములో అపరాధములో పడి, మనకు ఆయన దేవుడే నాకు ఈ శోధన కలుగు చేశాడని దేవుని మీద అనేక మంది నింద వేయటం అది ఎంతో విచారకరం. గనుక పడకుండానట్లుగా మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఉన్నారు గనుక శ్రద్ధతో మనము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉంటే ఆయన మనకు సెలవిచ్చినటువంటి తన సహాయాన్ని విశ్వాస జీవితంలో ఆయన మనకు అనుగ్రహిస్తారు.